గురుగారు నమస్తే. నమస్తే. చాలా రోజుల నుంచి నాకున్న ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా ఆఫీస్‌లలో ఉంటాం, కూర్చొని ఉంటాం. ఎవరో ఒకళ్ళు ఒక తిరుపతి ప్రసాదమో, శబరిమల ప్రసాదం ఇలా తెచ్చిస్తూ ఉంటారు. సో, అలా తెచ్చిచ్చినప్పుడు కొంతమంది చెప్పులేసుకొని తీసుకుంటారు. కొంతమంది వెంటనే అక్కడ చెప్పులు ఇప్పేసి మరీ ప్రసాదం తీసుకుంటారు. అసలు ఇలా ఆఫీస్‌లలో ప్రసాదం తీసుకోవడం, ఇలా రోడ్ల మీద కానీ, ఇలా ప్రసాదం తీసుకోవడం కరెక్టేనా? దాన్ని ఎంతవరకు మనం పాటించొచ్చు ఏమన్నా? ఎప్పుడైనా సరే మన జీవితంలో తారసపడే వ్యక్తులు కానీ, మనకు లభించేటటువంటి వస్తువులు కానీ, తిండి కానీ ఆవిడిచ్చిందే కానీ మనం ఏర్పాటు చేసింది కాదు. అందుకే ఉపవాసం ఉన్నప్పుడు నీ అంతటి నువ్వు వండుకోకు, నీ అంతటి నువ్వు తినకు. కానీ ఎవరైనా వచ్చి ఇది అన్నవరం ప్రసాదం అని కొంత పులిహార చేతితో పెడుతుంటే, అబ్బే నేను ఉపవాసం అండి అన్నవాడి అది ఉపవాసం కాదు, తిండి మీదే ఉంది వాడి దృష్టి. ఎలా అనుకోవాలి? నాకు ఇచ్చిదే ఆ భగవంతుడు వచ్చి తిను నాయన వాళ్ళకి. ఇప్పుడు మీ అమ్మగారికి మీరు తినకపోతే అయ్యో తినలేదు వాడు అసలు ఆకలి వేస్తూ ఉంటుంది, బాధపడుతుంది అంతే. మామూలు ఫిజికల్ మదర్కి అంత బాధ ఉంటే జగత్తును సృష్టించిన ఆవిడ ఈ భక్తుడు తినకుండా కడుపు మార్చుకుని ఉపవాసం పేరు తప్పుగా అర్థం చేసుకుని తినకుండా ఉంటే ఏదో రూపంలో వాడికి అన్నం అందించాలని అలా వస్తుంది. అది తీసుకోవడం కరెక్ట్ అంట. అంచేత ప్రసాదం వచ్చినా ఏది వచ్చినా ఎక్కడొచ్చినా సరే అది నీకు అక్కడ తీసుకోవాలి అన్న నియమం ఉంది కాబట్టి, ఆ ప్రాప్తం ఉంది కాబట్టి వస్తుంది. కాకపోతే ఆ టైంలో నేను జోళ్ళు వేసుకుని ఉంటానా లేదా? అప్పుడు రెండు ఆన్సర్స్ ఉన్నాయి దానికి. నీ దృష్టి జోడు మీదకి వెళ్ళింది అనుకో, జోళ్ళు వదిలేసి తీసుకో. నేను ఎప్పుడు ఒకప్పుడు జోడు వదులుతాను, ఒకప్పుడు జోడు వదలను. అంటే ఆ దృష్టి ఎలా ఉందని, దృష్టి జోడు మీద ఉన్నా కూడా పర్లేదు వదలకపోయినా పర్లేదు అనిపిస్తే అది అహంకారం. నా దృష్టి భగవంతుడి మీద తప్పితే జోడు మీద ఉందంటే వదిలేసి చక్కగా తీసుకోండి. ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, భగవంతుడి గుడి వస్తుంది, చాలామంది చూశారు దండం పెట్టు ఇలా 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 పెట్టుకుని. ఈ బ్రహ్మానందం గారు సినిమాలో చూసారు, ఇలా 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 అంటారు. ఇవి ఎక్కువైపోయాయి. ఏమిటి అక్కడి యాక్చువల్గా శాస్త్రం ఏం చెప్తుంది? నిల్చుని ఆగి దండం పెట్టుకుని నమస్కారం. అలా పెట్టుకుంటే వీళ్ళు యంగ్స్టర్స్ ఈ అమ్మాయి బిఎడ్ అనుకుంటుందో వీడు అని వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎక్కువ. అలాగని పెట్టుకోకుండా వెళ్తే వాడు చెప్పించేస్తాడని భయం. మధ్య ఫిట్లు వచ్చినట్టు ఇలా ఇలా కొట్టుకుంటాడు. ఇదేం నమస్కారం అండి? అంచేత నేను అనేది ఏంటంటే, నీకు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకో. వాళ్ళు ఏమైనా అనుకుంటాను పెట్టకుండా వెళ్ళు, ఏం కొంపలు మునిపోవు. అలాగే నువ్వు తీసుకోవాలనుకుంటే తీసుకో, జోడు వేసుకున్నా ఏమైపోదు. కానీ జోడు మీద దృష్టి వెళ్ళిందంటే ఎంతైనా భగవంతుడు పరమాత్మ స్వరూపం, కొంచెం రెస్పెక్ట్ రకరకాలుగా ఉంటాయి. రెస్పెక్ట్ చూపించడం అంటే పాదరక్షలు వదిలేసి నమస్కారం పెట్టుకుని అందులో ఇలా పుచ్చుకోకూడదు, ఇలా పుచ్చుకోవాలి. రెండు చేతులు పెట్టాలి. మన దౌర్భాగ్యం ఏమిటంటే దేవుడి గుడిలో ప్రసాదం ఏమో ఇలా పుచ్చుకుంటాం, అది మంచిది. రోడ్డు మీద డ్రైనేజ్ దగ్గర పానీపూరి అమ్ముతుంటాడు చూడండి, వాడి దగ్గర ముష్టాడిలాగా తొంగ కార్చుకుంటూ చెప్ప పట్టుకుని కర్మకాలకపోతే డబ్బులున్నవాడు వేసుకుని ఇది భక్తితో పుచ్చుకుంటాం. వాడు ఏ తాగుబోతో, ఏ తిరుగుబోతో, ఏ నీళ్ళతో కలిపాడో ఏమీ తెలియదు. ఎంత దౌర్భాగ్యం! అక్కడ మాత్రం భక్తిగానే ఉంది. అది ఇలా పట్టుకుంటాడు, పక్కవాడి పెడుతుంటే మీకు ఇలా కారిపోతూ ఉండి వాడు టైం వచ్చేదాకా. అలా కాకుండా భక్తితో ప్రసాదాన్ని రెండు చేతులతో జోడ మీద దృష్టి వెళ్తే జోడు వదని, లేకపోతే పుచ్చుకుంటా పర్లేదు. అప్పుడు ఏదో ఒక నామస్మరణ చేసుకుని ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ అని అది చేతితో పట్టుకుని అలాగే. నేను నాకేయకూడదు, అదేం స్వీట్ కాదు, తిండి కాదు, అది తీసుకొని నా పై పెదవికి తగలకుండా తినమంటుంది ప్రసాదం. పై పెదవి ఉచ్ఛిష్ట అంటే ఎంగిలి, కింద పెదవి అమృతం. ఈ రెండు కలిస్తేనే ఎంగిలి. అంచేతే అరబ్ వాళ్ళు కూడా అలా తాగుతారు నీళ్ళు. తీర్థం కూడా అలా పుచ్చుకోవాలి, బుర్రు బుర్రుమని శబ్దాలు, అది ఆ ఎంగిలి అంతా అంటమంగళ ఇలా రాసుకుంటూ ఉంటారు అందరూ. అలా కాకుండా ప్రసాదం తీసుకుని భక్తితో ఆ తలపైకి అలా వేసుకుంటే అది గొప్ప. ధన్యవాదాలు గురుగారు.